కమల గారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చేసుకొని చూద్దాం. సింపుల్గా తయారు చేసుకుందాం. పోపు దినుసులు వేసి పోపు దోరగా వేయించుకుందాం. ఇప్పుడు వేగుతున్న పోపులో 1 స్పూను అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి వేసుకుందాం. మామిడికాయ గుజ్జు 1 కప్పు రైస్కి 1 మామిడికాయని చెక్కు తీసి గుజ్జు తీసి వేసుకుని బాగా కలపాలి. అన్నానికి సరిపడా పసుపు కూడా వేసుకుని కలపాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ అంతా వేసి మొత్తం అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. నా మాట విని ఆ మిరపకాయ కొరికి తినండి, ఎంత బాగుంటుందో పులిహోరలో. చిన్న ముక్క కొరుక్కోండి, అంతా తినేయద్దు. చెప్పండి ఎలా ఉందా టేస్ట్ చెప్పండి.